రేషన్ కార్డుల ప్రక్రియను ప్రవేశపెట్టి కుటుంబ సభ్యులలో పేద మధ్య బడుగు బలహీన వర్గాల ప్రజలలో వారి చిరునవ్వుని ఈరోజు చూడడం జరుగుతూ ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ వర్తించక పేద మధ్యతరగతి కుటుంబీకులు ఆరోగ్యశ్రీలో హాస్పిటల్లో చికిత్స పొందేటువంటి వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు. ఆనాడు ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు అవసరం ఉండి దాదాపు ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటళ్లలో లక్షల బిల్లులు కట్టి ఇబ్బంది పడినటువంటి తీరు. కళ్యాణ లక్ష్మికి రేషన్ కార్డులు అవసరమే. ఈరోజు చౌక ధరల దుకాణంలో వెళ్ళాలన్నా కూడా, ఆ బియ్యాన్ని కొనాలన్నా కూడా, ఆ బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా రేషన్ కార్డులు అవసరమే. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా రేషన్ కార్డులు అవసరం. కానీ ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులను ఇవ్వకుండా, ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి తీరు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల పక్షాన దీనిని నిరంతర ప్రక్రియగా ఈరోజు రేషన్ కార్డుల పంపిణీని జారీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతటా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈరోజు సంతోషం ఉన్నటువంటి తీరు కనిపిస్తూ ఉన్నది. గత పరిపాలనకు ఇప్పుడున్నటువంటి పరిపాలనకు ప్రజలు ఈరోజు ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో 30% ఓట్లకు పరిమితమైంది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో 10-20% పరిమితమైంది. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అప్పుల కుప్పగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పడేసినా కూడా ఆనాటి పాలకులు వాటన్నిటిని కూడా అధిగమించి ప్రజలకు 200 యూనిట్ ఉచిత కరెంట్, ఆనాడు కరెంటు బిల్లులు కట్టకపోతే ఇళ్లల మీదికి అధికారులు వచ్చి నల్లగొండ జిల్లా కోట్లలో అందరినీ తీసుకుపోయినటువంటి చరిత్ర.